రక్తస్వరం చూస్తున్న మీ అందరికీ వందనములు. ఇప్పుడు మా తాతగారు వాక్యం అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని చివరి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి అయిన దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ ద్వారా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డారా, మీ అందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి గత సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళలో సురక్షితంగా కాపాడి భద్రపరిచి ఈ యొక్క 2017 సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ యొక్క జనవరి నెలలోనికి మనల్ని ప్రవేశింపజేసిన దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అవును దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తుని కలిగిన మనము ప్రతి దినం కూడా మనకు నూతనమైన దాన్ని ఇచ్చే దేవుడు. ఈ నూతన సంవత్సర ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామంటే మన ప్రతి ఆశీర్వాదంలో నూతనత్వం ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రతి ఆశీర్వాదాన్ని నూతనముగా అనుభవించాలి ప్రభు యొక్క అనాదికాల సంకల్పం. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు యొక్క రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ గురించిన జ్ఞానం కావాలి. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆలోచనను మనసును ఎరిగి మాట్లాడాలి, బోధించాలి. దేవుని స్తోత్రం. ఆయన మనసును ఎరిగి మనం మాట్లాడుతూ ఉంటే మన ఆలోచనే దేవుని ఆలోచన అయింది. దేవుని చిత్తం ఎరిగి మనం మాట్లాడుతూ ఉంటే మన చిత్తమే దేవుని చిత్తం అయింది. దేవుని స్తోత్రం. వాక్యానికి అనుగుణంగా, దేవుని చిత్తానికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. అలాంటి వారిని తృప్తిపరిచే దేవుడు, సంతృప్తిపరిచే దేవుడు. అలాంటి వారంటే ఇష్టపడే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యాన్ని గురించి, దేవుని గురించి, దేవుని అందరి ప్రయాస, లేకపోతే దేవుని కోసం నేను పనిచేయాలి, దేవుని కోసమే జీవించాలి అని ఎవరైతే ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ఉంటారో అలాంటి బిడ్డలు దేవునికి కావాలండి. అలాంటి బిడ్డలంటే ఆయన వెతుకుతూ ఉంటాడట. దేవుని స్తోత్రం. ఆయన వారు బలపరుస్తూ ఉంటారట. ఒక్క స్టెప్ 2017 సంవత్సరంలో మిగతా స్టెప్స్ అన్నీ కూడా ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నేను నీ కోసం జీవిస్తానయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని ఈ 2017 సంవత్సరంలో ధైర్యం చేసి విశ్వాసంతో ప్రభువా నీ కోసం జీవిస్తాను, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా, నీవే నాకు దిక్కు అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అలాంటి బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. మన దేవుడు మంచి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలి, ఆయన కోసం మనం ఏం చేయాలి. ఎప్పుడు దేవుని బిడ్డలారా మన బలహీనతలో చూడొద్దు, లేకపోతే ఎవరు మనం విమర్శిస్తారో వారి వైపు మనం చూడొద్దు. ఖచ్చితంగా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో అప్పగించిన దాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. అప్పగించిన పని నేను చేయాలి అనే పట్టుదల మనకు కావాలి. అలాంటి వారికి ప్రభు తోడుగా ఉండి ఆయనే ముందుండి ఆ పనులన్నీ కూడా ముగిస్తాడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. అనుమానం అంటూ ఏం లేదు. అపనమ్మకం వద్దండి, అవిశ్వాసం వద్దు, అవిధేయత వద్దు. ఈ 2017 సంవత్సరం అంతా కూడా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? దేవుని స్తోత్రం. యేసు ప్రభు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు ఆశ్రయించబడతారు? ఎవరు ఉత్సాహంగా ఉంటారు? ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని గురించిన ధ్యానం మనకుంటే వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మొదటి కీర్తన మనందరికీ తెలుసు కదా, ఎందుకంటే దివారాత్రములు మనం ధ్యానించాలట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. ఈ 2017 సంవత్సరంలో ఎంత చక్కని మాట అది. ఎందుకంటే మనం ఎవరు ఆలోచన చొప్పున నడవద్దు, దుష్టుల ఆలోచన. పాపుల మార్గంలో నిలవద్దండి. నిలిస్తే ఏదో ఒకటి వస్తుంది. దేవుని స్తోత్రం. పాపుల మార్గంలో నిలిస్తే పాపం చేసినా చేయపని అలవాటైపోద్ది పాపం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన దేవుని ఆలోచనలు ఉంటాయి. చాలామందికి మంచి ఆలోచనలుగా ఉంటాయి. మంచి ఆలోచనలు ఏమో చెడ్డ ఆలోచనలుగా ఉంటాయి. చాలామందికి చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలుగా ఉంటాయి.
ఎంత మంచి ఆలోచన అంటారు. దేవుని వాక్య ప్రకారం ఆలోచనలు చెబుతుంటే ఆ ఆలోచనలు చూసి ఏమంటారో తెలుసా? ఇవి ఆయన సొంత ఆలోచనలు అంటారు. వాక్యంలో ఉన్నది తీసుకొచ్చి ఆలోచన చెప్తే ఇది కరెక్ట్ అంటే దాన్ని ఎవరైతే అనుసరిస్తారో అలాంటి వారిని దేవుడు వర్తిల్ల చేస్తాడు. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, ఈ 2017 సంవత్సరంలో మనం ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటారు. నా దగ్గరికి ఎవరు సలహా అడిగినా, ఆలోచన అడిగినా నేను వాక్య ప్రకారం సలహా ఇస్తా, దాని ప్రకారం జీవించే వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ సంవత్సరం ప్రభు మనము, మన కుటుంబం, మన బిడ్డలు వర్ధిల్లాలంటే ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారం వచ్చే ఆలోచన ఇచ్చే దైవజనులు కావాలి. దేవుని స్తోత్రం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చేయను. ఇప్పుడంటే దేవుని ఆలోచన ప్రకారం. ఈ మధ్య 2 సహోదరుల దగ్గర వచ్చారు. ఇంతకుముందు వారు సొంత ఆలోచనతో, ఎవరో ఇచ్చిన ఆలోచనతో పనిచేశారు. దానివల్ల వారికి లాభం జరగలేదు. తర్వాత నిన్నటి కాలంలోనే 2 సహోదరులు వచ్చి నాతో వచ్చి ఆలస్యం కూర్చొని మాట్లాడారు. అయ్యా, ఈ 2017 సంవత్సరంలో మేము ఏదైనా చేయాలంటే మీ దగ్గరకు వస్తాం, మీ ఆలోచన అడుగుతాం, ఆలోచన ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేవుని స్తోత్రం అని అన్నారు. నేను ఎంతో సంతోషించాను. నేను ఇచ్చే ఆలోచన ఒక కుటుంబానికి నష్టం జరగదు, ఒక కుటుంబానికి హాని జరగదు, ఒక కుటుంబానికి మేలు జరిగిద్ది. ఆ కుటుంబము ఆశ్రయించబడతారు, ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తారు. దేవుని స్తోత్రం. నేను చెప్పాను, మరొక సలహా, మరొక ఆలోచన అడిగాను. అయ్యా, మీరు ఇది చేయకూడదు, ఇలా చేస్తే దీనివల్ల మీకు నష్టమే కానీ లాభం అనేది ఉండదు, ఇలా కాదు ఇలా చేయండి అని బైబిల్ వాక్యాలు తీసి వాక్య ప్రకారం సలహా చెప్తే మేము అలానే చేస్తాం ఈ సంవత్సరం అని చెప్పి 2 సహోదరులండి. వారికి అలవాట్లు లేవు, మంచి సహోదరులు. వారిద్దరు వచ్చిన ఆలోచన అది నేను చెప్పాను. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఎరిగి ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో అలాంటి వారంటే దేవునికి ఇష్టమండి. ప్రతి జనములోనూ నీతి గలవారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో చాలామంది దేవుని బిడ్డలు అనుకొని కూడా దేవుని ఆలోచన జరిగించరు, దేవుని చిత్తాన్ని జరిగించరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2017 సంవత్సరంలో దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో గడపాలి, ఏ విధంగా ప్రార్థించాలి అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశము క్రీస్తు రక్తము, ఆసక్తి గల ప్రార్థన. దేవుని స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ పరలోక తండ్రి యేసురాజునికి వదన తెలుస్తున్నాం. చదవబడ మాటల కృపతో జ్ఞాపకం చేసుకోండి. దీనిని నన్ను సంపూర్ణంగా నీ సిలువ చెంత మరుగుపరచండి. బిడ్డలకు కావలసిన మాటలు, జీవము గల మాటలు ప్రకటిస్తుండగా కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, మనమందరం కూడా గ్రహిద్దాం ప్రభు యొక్క ఆలోచన విధానం. మనము ఏం చేస్తే దేవుడు ఏ విధంగా మనల్ని హెచ్చిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా గొప్ప కార్యాలు చేయాలని యేసుప్రభు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఏదైనా మాట్లాడా ఆ మాటలను మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అండి? ఆసక్తితో ప్రార్థన. ప్రార్థన ఆసక్తి గల ప్రార్థన. ఆసక్తితో చేసే ప్రార్థనలో దేవునికి చాలా ఇష్టం. ఆసక్తి అనేది దేవుని బిడ్డలు అంటే దేవుడు ఇష్టపడేది. ఆసక్తితో ఎవరైతే చేస్తూ ఉంటారో, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన వారు, ఆసక్తి కలిగి దేవుని పనంటే ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువుకు వచ్చిన ప్రవచనం కీర్తన 69:9లో నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని పని చేయాలనే తపన కావాలండి. చాలామంది దేవుని బిడ్డారా, గొప్ప గొప్పవారు కూడా దేవుని కోసం ఎంత త్యాగం చేస్తారో తెలుసా? అంటే వారికి ఏముంది? ఆసక్తి. నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, ఆసక్తి అండి. ఎందుకంటే దేవుని కోసం చేస్తే
అది దానివల్ల నేను నా కుటుంబ క్షేమంగా ఉంటాం. ఆసక్తి. దేవుని స్తోత్రం. ఆసక్తితో ఎవరైతే జీవిస్తారో, ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి బిడ్డలంటే చాలా ఇష్టం దేవునికి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆసక్తి ఆసక్తి ఆసక్తి. ఇక్కడ యేసు ప్రభువుని గురించిన ప్రవచనంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్తిస్తుంది. యేసు ప్రభు ఒకసారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన మానవ శరీరాకులలో జన్మించి 33 సంవత్సరాల సువార్త ప్రకటించేటప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళితే అక్కడ ఆ దేవాలయంలో అంతా ఏం జరుగుతుందండి? వ్యాపారం. దేవుని స్తోత్రం. రకరకాల వ్యాపారాలు జరుగుతుంటే యేసు ప్రభు వెళ్ళి ఆ బల్లలు పడదోశాడు. ఆ ఎడ్లను బయటికి ఎలగొట్టి నా తండ్రి ఇంటిని వ్యాపారపు చేయకుడి అని ప్రభువారితో అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట్లాడాయండి. దొంగల గుహగాను వ్యాపారపు టిల్లుగా మీరు చేశారని నీ ఇంటిని వచ్చి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆసక్తి గలవారంటే దేవునికి చాలా ఇష్టం. మందిరాలు, సంఘాలు, దేవుని బిడ్డలు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే, పాడైపోతూ ఉంటే వారిని గురించిన ఆసక్తి కావాలి. నాకెందుకులని జీవించేవారు చాలామంది. ఒకళ్ళు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పును ఖండించిన వారు చాలామంది. దేవుని స్తోత్రం. మందిరం పాడైపోతుంటే చూసి, కనులను కూడా చూసి ప్రక్కకు పోయేవాడు చాలామంది. దేవుని స్తోత్రం. దేవుని మందిరాలు పాడైపోతూ ఉంటాయి. మందిరములో ప్రార్థన లేక, ఆసక్తి లేక, ఏదో ఆచార సంబంధంగా ప్రార్థన చేసి బ్రతికేవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ 2017 సంవత్సరం దేవుని బిడ్డలు తప్పకుండా ఆసక్తితో ప్రార్థించే దేవుని బిడ్డలు లేవాలి. దేవుని స్తోత్రం. హృదయంతరంగం నుంచి మొరపెట్టే దేవుని బిడ్డలు లేవాలి. విసుకక నిత్యము ప్రార్థించే బిడ్డల దేవుని బిడ్డలు లేవాలి. ఆసక్తి గల ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం. శోధనను విడిపించబడటానికి ఆనాడు యాకోబుని ఖడ్గంతో చంపించారు హేరోదు రాజు. తర్వాత పేతురుని కూడా చంపాలని చూశాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండే. దేవుని స్తోత్రం. అత్యాసక్తితో ప్రార్థన చేశారట. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. పేతురుకు విడుదల దయచేశాడు. దేవుని బిడ్డ ఆసక్తి ప్రార్థన దేవుడు గొప్ప విడుదల ఇస్తాడండి. ఆసక్తి కలవారంటే ఆయనకి ఇష్టం. ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే కూడా యేసు చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆసక్తితో, తీవ్రతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. తప్పకుండా జవాబిస్తాడండి. అందుకోసమే ఆసక్తి కావాలి. ఆసక్తి ప్రార్థనలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:12లో నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచే బిడ్డలు ఎవరైతే ఉంటారో గొప్ప కార్యాలు అంటే గొప్ప కార్యాలు, ఇంత గొప్పగా జరిగిందా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అవును, అది ఆసక్తి ప్రార్థన నుంచి వచ్చి పుట్టిందేనండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే యెహోషువ ప్రార్థన చేసిన సూర్యచంద్రులు ఆగనేమో అనుకుంటాం. ఆ యెహోషువ చేసిన ప్రార్థనలు ఏముందో తెలుసు? ఆసక్తి ఉంది, తీవ్రత ఉంది, తెగింపు ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తే శత్రువుల మీద విజయం పొందేంత వరకు కూడా సూర్యుడా, చంద్రుడా నువ్వు అక్కడే ఉండాలి అంటే సూర్యుడు ఆకాశం మధ్య ఆగిపోయిందండి. చంద్రుడు నిలిచాడు. ఒకనాడెల్లా అంటే 24 గంటలు. చరిత్రలో ఎక్కడా లేదు. ఎంత బలమైన ప్రార్థన! ఆసక్తితో చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆసక్తి గల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడండి. ఏలియా ప్రార్థన చేశాడు ఆసక్తితో. మనందరూ తెలిసి ఇక్కడ ఒకటి ఉంది, 3.5 సంవత్సరాలు వర్షాన్ని గురించి ఆకాశం నుంచి అగ్నిని దింపాడు ప్రార్థనలో. దేవుని స్తోత్రం. గొప్ప భక్తులండి. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిపించాడు. దేవుని ఆలోచన ఎలా ఉంది అనేది మనం గ్రహించాలి. ఈ ప్రార్థన విషయంలో ఆసక్తితో ప్రార్థన అనేది దేవుని బిడ్డలకు అవసరం. ఆసక్తి అంటేనే అసలు దేవునికి ఇష్టం. దేవుని పని అంటే ఆసక్తి. పాపమును ఖండించంటే దేవునికి ఆసక్తి అంటే ఇష్టమైనకి ఆసక్తి కావాలి. చెడును అసహించుకోవాలి.
చెడు అంటే ఇష్టపడకూడదు. యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతి ఎలా అయిందనుకున్నారు? దేవుని బిడ్డలారా, సహోదరులు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే ఆ చెడ్డ మాట తట్టుకోలేక ఆసక్తి పుట్టి, తీవ్రత పుట్టి తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడు. ఈరోజు ఎవరైనా చెబుతారు ఆ మాటలు? ఎందుకంటే అది తప్పు అని చెప్పేవారు లేవాలండి. పాపాన్ని ఖండించాలి. పాపాన్ని పెంచి పోషించొస్తూ, ఆ విధంగా పెంచి పోషించడం మనకు నష్టం, మన కుటుంబాలకు నష్టం. దేవుని స్తోత్రం. తప్పును తప్పుగా చెప్పండి. దానివల్ల మనము క్షేమంగా ఉంటాం, వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు ఆసక్తి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి బిలాము అప్పుడు కారణమైతే, ఆ బిలాము యొక్క మాటను బట్టి అక్కడ పాపం జరుగుతూ ఉంటే, అక్కడ ఒక వ్యక్తి ఫినాస్ ఏం చేశాడు తెలుసా? ఆ పాపాన్ని చూడలేక, ఎవరైతే మిద్యాన కుమార్తెను ప్రేమించి వాళ్ళిద్దరు పాపం చేస్తూ ఉంటే, ఆ ఫినాస్ చూసి వాళ్ళిద్దరు చంపేసిందండి. దేవుడు పాపాన్ని చూసి ఓరం లేక ఆసక్తితో ఆ కార్యం జరిగితే దేవుడు ఆ వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. నేను అనేదంటే అప్పుడు చంపారు, ఇప్పుడు చంపని కాదులే, కానీ ఆ తప్పును ఖండించాలి. పాపం అనే దాన్ని ఖండించాలి. ఇది తప్పు అని ఖండించేవారు కావాలి. ఆసక్తి. ఇలాంటి వారు చేసే ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. ఆసక్తి గల వారి ప్రార్థన, దేవుని కోసం ఆసక్తి. ఈ నూతన సంవత్సరం 2017 సంవత్సరంలో ఆసక్తి అనేది కావాలి ప్రభువు కూడా. చాలా మంచిదండి. ఏలియాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏలియాని గురించి మనకు తెలుసు. ఇక్కడ అంటున్నాడు, ఏలియా నంబర్ 1 మన వంటి స్వభావం కల మనుషుడే. దేవుని స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడు. అర్థం ఏంటి? ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాలో ఉన్న స్వభావం ఏంటి? స్వభావం దేవుని స్వభావం వేరు, మన స్వభావం వేరు. మన స్వభావము దేవుని స్వభావం. దేవుని బిడ్డలారా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే. చూడండి, ఇక్కడ దేవుని స్వభావం వేరు, మన స్వభావం ఏంటి? మన స్వభావము నమ్మదగని వారము. కానీ ఈ నమ్మదగని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, నమ్మదగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనము నమ్మదగిన వారమే, మన స్వభావమే వేరు. మన స్వభావం వేరు దేవుని బిడ్డలారా. కానీ ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ప్రభువుకు సమస్తము సాధ్యమే, నమ్మితే మనకు కూడా సమస్తము సాధ్యమే. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు. కాబట్టి ఈ ఏలియాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో లక్షణాలు ఉన్నవి. ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి అనేది, ఏలియా ఎందుకు ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురకలేదు, వర్షం భూమి మీద పడలేదండి. మరలా పడాలని ప్రార్థన చేస్తే వర్షం కురిసింది అంటున్నాడు. ఏ ప్రార్థన ఇది? ఆసక్తితో చేసిన ప్రార్థన. ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది దేవుని బిడ్డలారా. ప్రార్థన అనేది ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందాలండి. ప్రార్థన ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేవారు పరిశుద్ధంగా ఉంటారండి. అందరూ ఉంటారా అని అనొచ్చు. ప్రార్థన చేసేవారు ఎలాగో ఆసక్తితో చేసే ప్రార్థన, తగ్గించుకొని చేసే ప్రార్థన ఏదైతే ఉందో అలాంటి ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆనాడు దేవుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. యెరూషలేము దేవాలయం కట్టిస్తే, యెరూషలేము దేవాలయం కట్టించిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం మాట్లాడి తెలుసా? రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతానండి. గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును
పరిశుద్ధ పరచి ఉన్నాను. దేవుని స్తోత్రం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించగని. చూడండి, ప్రార్థన చేస్తేనే ఆ మందిరానికి పరిశుద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ మందిరం కట్టించేవారు ఉన్నారు. మందిరం కట్టించినంత మాత్రంలో పరిశుద్ధి అనుకోకూడదండి. ఆ మందిరంలో పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే, మందిరంలో వెళ్ళేవారు, మందిరంకి వెళ్ళి ఆరాధించేవారు ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థన బట్టి ఆ మందిరం పరిశుద్ధంగా ఉంటుంది. సొలొమోను దేవాలయం, సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయానికి పరిశుద్ధత. నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను, ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన పరిశుద్ధత తీసుకొని వస్తుంది. మన ప్రార్థన తగ్గించుకొని చేసే ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడా చేసిన ప్రార్థన, నిజముగా విరిగి నలిగిన మనసుతో చేసే ప్రార్థన ఖచ్చితంగా మన పరిశుద్ధుడిగా చేస్తాం. దేవుని స్తోత్రం. ప్రార్థన వల్ల పరిశుద్ధి వస్తుందని దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటున్నాడు అండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిచెను. ప్రార్థించుచుండగా ముఖరూపం మారింది, అంటే రూపాంతరం అండి. దేవుని స్తోత్రం. ప్రార్థన ఏం తీసుకొస్తుంది? రూపాంతరం తీసుకొస్తుంది. ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన వ్యక్తిని రూపాంతరంలోనికి మారుస్తుంది. ప్రార్థన జీవితం. ప్రార్థన చేసేవారంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం దేవుని బిడ్డారు. అందుకోసమే ఏలియా ప్రార్థన. ఎందుకు ఏలియా మన వంటి స్వభావం కల మనుషులంటే, ఏలియాలు ఎన్నో లక్షలు ఉన్నవాడి. అందుకోసం ఏలియా మన వంటి స్వభావం కలవాడన్నాడు. మన వంటి స్వభావం కలవాడంటే అర్థం ఏంటంటే, ఏలియాలో ఉన్న లక్షణం దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పి చేశాడండి. ఏలియా ఖండించే స్వభావం ఉందండి ఏలియాలో. స్వభావం చెప్తుంది ఇప్పుడు. మన వంటి స్వభావం కలవాడు అంటే ఆయన స్వభావం ఏంటి? దేవుడు చెప్పాడు, ఎలా చెప్పమన్నాడు అలా చెప్తున్నాడు. ఖండించమన్నాడు, ఖండించాడు. అంటే ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం మంచైన వర్షం కురవటానికి వీలేదన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞను ఆజ్ఞగా చెప్పేశాడు. అంటే ఏలియా ఎలాంటి స్వభావం కలవాడు? మన వంటి స్వభావం అంటే ఏంటంటే, దేవుని స్వభావం ఏలియాలో ఉన్నది. ఏలియాలో ఉన్నది కాబట్టి ఆ స్వభావంతో ఖండించాడు. అని నంబర్ 1 ఏలియా స్వభావం చెప్తున్నా. రెండవది ఏలియా స్వభావం ఏముందో తెలుసా? వేడుకునే స్వభావం కూడా ఉందండి. విధవరాల దగ్గరికి వెళ్ళి ఆ ఏలియా మాంసాహారంతో తిన్న తర్వాత నీళ్ళు అయిపోయినాయి. ఎందుకంటే ఆ వాగులో నీళ్ళు అయిపోయిన తర్వాత, ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ పంపించాడంటే సారిపతి విధవరాలింటికి పంపించాడు. అక్కడ వెళ్ళినప్పుడట ఆమెను వేడుకొనను. అంటే చూడండి, ఆయనలో విధేయత కూడా ఉంది. వేడుకున్నప్పుడు ఆమె నీళ్లు తెచ్చింది, రొట్టె కూడా ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఏలియా స్వభావం అది. చూడండి, అంత మాత్రమే కాదు, ఏలియాకి ఖండించడం కూడా ఉంది. ఏమని తెలుసా? ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం వారు ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటే, యెజెబెలు ద్వారా యెజెబెలు ఉంచుకున్న ప్రవక్తలు వాళ్ళు ఇష్టం చేస్తూ ఉంటే, అందరం దారిబడి పోతూ ఉంటే, ఏలియా రోషం పుట్టి కర్మేలు పర్వతానికి దగ్గరికి వెళ్ళి జనులందరి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలును అనుసరించండి. చూడండి ఎంత రోషం ఉంది ఏలియాకి. రోషం గలవాడిని అంటున్నాడు ఏలియా. మన వంటి స్వభావం కలవాడే. ఏలియాలో లక్షణాలు చెప్తాను ముందు. ఏలియా ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, అక్కడొక గొప్ప కార్యం జరిపించాడు. ప్రవక్తలు తీసుకొచ్చాడు. ఏలియా ఒక్కడే, ప్రవక్తలందరూ ఒక్కెళ్ళి బయలు ప్రవక్తలు సవాలు విసిరాడు. వాళ్ళు చేశారు, ఏలియా కూడా చేశాడు. వాళ్ళు ఎంత కేకలు విసిరా ఎవరు వచ్చి ఆ మాంసాన్ని దహించలేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే, ఆసక్తి ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగింది, మాంసాన్ని దహించేసింది. దేవుని స్తోత్రం. పౌరుషం కలవాడండి ఏలియా. పాపాన్ని కానీ ఖండించేవాడు, ఒప్పుకునేవాడు కాదు ఏలియా. దేవుని స్తోత్రం. ఇంకా ఆయనలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం కలవాడు మనిషిని. ఆ ఏలియా ప్రవక్తలు 450 మంది బాయల ప్రవక్తలు చంపేశాడు. యెజెబెలు ప్రవక్తలు చంపేశాడు. అప్పుడు యెజెబెలు రేపు ఈ వేళకు వారిలో ఒకరిగా నేను చేయకపోతే నేను దేవుని ఏర్పాటు చేసుకునే బిడ్డ కాదన్న. దానికి భయపడిపోయాడు. బలహీనత ఉంది, ఆయనకి భయం ఉంది. ప్రభువా, ఇంత మటుకు చాలయ్యా,
నా పితల కంటే నేను భక్తి పడిన నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. బలహీనత, అవును బలహీనత ఉంది. దేవుడు ఆయన చంపలేదండి. భయమై ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు కూడా ఏలియాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా దేవుడు శక్తినిచ్చాడు. భోజనం శక్తితో మరలా ప్రయాణం అయిపోయాడు. ఏలియాలో అలాంటి స్వభావం ఉంది. అలాంటి స్వభావం గల ఏలియాయే మరలా దేవుని మాట మీద ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడి స్తోత్రం. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు దేవుని బిడ్డ. మరలా ప్రార్థన చేశాడు, వర్షాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నంటే, ఏలియా మన వంటి స్వభావం కలవాడే. ఏలియాని వెంబడించిన ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషా విషయం చూస్తే ఎలీషా ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం జరిపించాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఏలియా బ్రతికించాడు, ఎలీషా బ్రతికించాడు. ఎలీషా దుప్పటితో కొడితే యుద్ధం 2 పాయలుగా చీరిపోయింది దేవుని బిడ్డారా. ఎలీషా వెంబడించాడు ఏలియాని. ఎలీషా కాదు, తర్వాత యోహాను, ప్రవక్త అయిన యోహాను కూడా ఏలియా స్వభావం గల ఆయన. ఏలియా ఖండించడం ఉంది యోహాన్లో. ఆ యోహాను కూడా మండుచు ప్రకాశించే దీపంలాగా ఉన్నాడు. కాబట్టి వీరందరూ కూడా ఏలియా మన వంటి స్వభావం కలవాడు మనిషిని. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. చూడండి, యేసు ప్రభు యొక్క రాకడకి ఏలియా స్వభావం గల యోహాను వచ్చాడండి. మొదటి రాకడికి యోహాను, రెండవ రాకడికి మళ్ళీ ఏలియా హానుకులు రాబోతున్నారు. ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవట్లేదు, కానీ అక్కడ 3.5 సంవత్సరాలు ఏం జరిగింది తెలుసా? ఆ రెండవ రాకడ సమయంలో వీరి నోటి నుండి అగ్ని వస్తాయండి. ఏలియా హానుకులు ఎందుకో తెలుసా? ఏలియా మరలా రాబోతున్నాడు, హానుకు మరలా రాబోతున్నాడు. మొదటిసారి యేసు ప్రభు ఒక్కసారి వచ్చినప్పుడు యోహాను వచ్చాడు ఒకడు. రెండవసారి రాబోతుంటే 2 ప్రవక్తలు వస్తున్నారు. యేసు యొక్క రాకడకు సూచన. ఆ రాకడలో 3.5 సంవత్సరాలు అద్భుతాలు, గొప్ప కార్యాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఆసక్తితో ప్రార్థించే బిడ్డలు యేసు యొక్క రెండవ రాకడలో గొప్ప కార్యాలు చేస్తారు. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిపించి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేద్దాం. 2017లో ఆయన రాకడ సంపూర్ణంగా సిద్ధపడదాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించడం కాక ప్రార్థన. మహిమాసురి తండ్రి, సర్వోన్నత నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. 2017 మాకు అప్పగించినందుకు నీకు వందనాలు. ఈ 2017 సంవత్సరంలో ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడి ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరలా ప్రార్థన చేయగా వర్షాన్ని ఇచ్చేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఎంత మంచి దేవుడు నాయన. నీ రెండవ రాకడికి మమ్మల్ని సిద్ధపరుస్తూ స్తోత్రం. 2017 సంవత్సరం అంతా ఆసక్తితో ప్రార్థించి బిడలంగా మేముంటానికి ఎంతోమంది బిడ్డ ఉండటానికి సహాయం చేయండి. కుటుంబంలో ఎంతోమంది బిడ్డ ఆసక్తితో ప్రార్థించి అద్భుతాలు, స్వస్థతలు, సూచికలు జరిగించలాగన, శాంతి, సమాధానం, నెమ్మది జరుగులాగన, దేశాలు, రాష్ట్రాలు మార్చబడలాగన మీరు సహాయం చేయండి ప్రభువా. ఆసక్తితో ప్రార్థించే బిడ్డలు రెండవ రాకడలో వారి ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిపిస్తారని మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రెండవ రాకడికి సంఘాన్ని సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రతి ఒక్క బిడ్డను సంపూర్ణంగా మార్చిన ఆయన ప్రభు నూతన ఆత్మలు రక్షించి పాతాలను తప్పించి పరలోకం చేర్చబట్టుకుని కృపను కనపరిచి నిన్ను మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మా కార్యక్రమం చూసినందుకు మీకు వందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందినట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ ఎన్ ఏస్దాస్, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హౌస్ నెంబర్ 7-280/B, శాంతినగర్, వైరా 507165, ఖమ్మం డిస్ట్రిక్ట్. మమ్మల్ని సంప్రదించిన ఫోన్ నంబర్స్ 9963837900, 9393006128.